హాయ్ ఫ్రెండ్స్, ఇది నిన్న సండే వ్లాగ్ అండి. అంటే సండే అయితే మా ఇంట్లో డే మొత్తం ఎట్లా ఉంటుందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే అంటేనే మన బాడీకి ఫుల్ బద్ధకం వచ్చేస్తుంది కదండి. డైలీ 5 to 6కి లేచే నాకే సండే అంటేనే 8 వరకు లేవబుద్ది కాదు. ఆ బద్ధకమే ఇంకా డే మొత్తం బిజీ చేసేస్తుంది. అయితే ఇంకా మార్నింగే లేచి అంటే 8 అయిపోయిందిలేండి. 8 o'clock లేచి కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నాము. తర్వాత ఇంకా మా బావ అయితే బెడ్ అంతా నీట్గా సర్దేశాడు. నేను ఇల్లంతా ఊడ్చేసి టిఫిన్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఇంకా లేట్ అయితే ఐ మీన్ 9 to 10 అట్లా అయిపోతే నేను అసలు ఉండలేను తినకుండా. అయితే ఇంకా ఈరోజు టిఫిన్ కోసం అయితే పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నా అండి. పెసరట్టు కోసం అయితే పిండి అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తేనే బాగుంటుందండి. నార్మల్గా దోశ పిండిలాగా 1 day ముందే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా సరే స్మెల్ అంతగా ఏం బాగోదండి. అందుకని ఇప్పుడే చేస్తున్నాను. ఇంకా చట్నీ కోసం అయితే టమాటో అలాగే ఇంకా మిర్చి అండ్ పల్లి వేసి చేశానండి. నార్మల్గా అయితే డైలీ చట్నీ పల్లీలు అలాగే పుట్నాల పప్పు మిర్చి వేసి చేస్తాను. బట్ ఈరోజు అయితే టమాటో కూడా యాడ్ చేశానండి. యాక్చువల్లీ పెసరట్టుకి టమాటో చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే పక్కన స్టవ్ మీద కొంచెం టీ కోసం పెట్టుకున్నా. టీ లేకపోతే అస్సలు ఉండలేనండి. అట్టు వేసుకోవడానికి పిండి అయితే రెడీగా ఉందండి. అంటే ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే అల్లం ఇంకా మిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టాలి. బట్ అవి మా ఇంట్లో కొంచెం అవాయిడ్ చేస్తారు. అందుకని ఓన్లీ పప్పులు ఒకటే మిక్సీ పట్టాను. చట్నీ కూడా మిక్సీ పట్టేశాక తాలింపుకి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. తాలింపు కూడా అయిపోయాక ఇంకా మా బావ వచ్చాడు. ఇంకా మా బావ అయితే వచ్చి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, అట్లు నేను వేస్తాలే కానీ అంటే ఇంకా తనకి ఇచ్చేసానండి. ఏ మాటకు ఆ మాటే కానీ మా బావ అయితే దోశలు చాలా రౌండ్గా అయితే వేస్తాడండి. ఎంత స్మూత్గా తిప్పుతాడు ఆ గరిటె మాత్రం. అట్లు అయితే మాత్రం చాలా రౌండ్గా వస్తాయి. ఇంకా ఒకసారి మీరే చూడండి ఎంత బాగా వేస్తున్నాడో. ఇంక ఇద్దరం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి. యాక్చువల్లీ మాకు ఇట్లా కలిసి కూర్చొని తినే అవకాశం ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే వస్తుంది. ఎందుకు అంటే తనకేమో నైట్ షిఫ్ట్స్ కదా. సో ఆయన ఎర్లీ మార్నింగ్ 5:30 to 6కి వస్తారు. ఇంకప్పుడే నేను టిఫిన్ చేసి పెట్టేస్తాను. సో నాకు ఆ టైంలో తినేకి అవ్వదు. నేనేమో వంట పని అంతా చేసుకొని ధీమాగా టీవీ చూసుకుంటూ కూర్చొని నేను తింటాను. సో అందుకే ఇలా వీకెండ్స్ వచ్చినప్పుడైనా ఇద్దరు ఇలా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తింటూ ఉంటాము. టిఫిన్ చేసేసాక ఇంకా మా బావ అయితే మార్కెట్కి వెళ్ళాడండి. యాక్చువల్లీ మాకు వెజిటేబుల్ మార్కెట్ అనేది సండేనే ఉంటుంది. అది కూడా మార్నింగ్ టైమే ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం మార్కెట్కి. ఇంక ఇప్పుడు తను ఒక్కడే వెళ్తున్నారు. ఇంకా నేనైతే అట్లాగా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు లంచ్ కోసం చికెన్ అయితే తీసుకొచ్చారు. చికెన్ కర్రీ అయితే ఇంకా నేను ఈరోజు చాలా సింపుల్గానే వండుతున్నానండి. అంటే ఎటువంటి మసాలాలు ఏమేయకుండా వండేసాను మొత్తము. అలాగే చికెన్లోకి రసము ఇంకా రైస్ కూడా వండేసానండి. తర్వాత ఇంకా అందరం ఒక్కొక్కరిగా లంచ్ కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత ఒక చిన్న న్యాప్ అయితే వేసాము అందరం కలిపి. ఇంక ఈవినింగ్ అయింది. ఈవినింగ్ 3 to 4 ఈ టైంలో నేను మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలన్నీ కూడా ఇట్లాగా సర్దుకుంటున్నాను ఫ్రిడ్జ్లోకి. అంటే చూసారా ఇక్కడ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఇవి నేను రీసెంట్గానే మీషోలోంచి పర్చేస్ చేసుకున్నాను. నాకు చాలా యూస్ఫుల్ అనిపించాయి. ఇంకా అందుకే అంటే ఆకుకూరలకి దానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కొంచెం టీ పెట్టుకున్నాను. టీ అయితే మనకు మ్యాండేటరీ. మా బావని తాగమని అడుగుతున్నా కానీ తనకి టీ అంటే ఇప్పుడు తాగడు. ఇంకా అట్లా ఈవినింగ్ పక్కన ఏదో పార్క్ ఉందంటే వెళ్ళొచ్చాము. పార్క్ వెళ్ళొచ్చాక ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ ఫ్రిడ్జ్ అయితే అసలు ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అస్సలు టైం కుదరట్లేదు. ఇంకా ఈరోజు అయితే ఎలాగైనా క్లీన్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశానండి. అయితే ఇది ఆఫ్టర్ క్లీనింగ్ అండ్ బిఫోర్ క్లీనింగ్ ఎట్లా ఉందో మీకు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.